అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. జనవరి 15, 2026 రోజున మకర సంక్రాంతిని పురస్కరించుకుని మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ నగరంలోని గిద్దె పెరువన్ల స్వామి ఆలయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలను ఆచరించారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారితో పాటుగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటేల్ గారు, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు, పొన్నం సత్యం గౌడ్ గారు, విలాస్ రెడ్డి గారు, కర్ర రాజశేఖర్ గారు, మల్లికార్జున రవీంద్ర గారు, పటిశెట్టి భూమన్న గారు, ఆకుల నరసన్న పటేల్ గారు, కోడూరి రవీంద్ర గౌడ్ గారు, షేర్ల పద్మ గారు, జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు, మూల రవీందర్ రెడ్డి గారు, వంగల విద్యాసాగర్ గారు, వెలుగందుల సర్పంచ్ నిమ్మల అంజయ్య గారు, అక్కపల్లి మల్లేశం గారు, పర్వతం మిసాల మల్లేశం గారు, జాడి అశోక్ గారు, రమేష్ గారు, శ్రీనివాస్ గారు, మూల మహిపాల్ గారు, దన్నా సింగ్ గారు, పురండ్ల రమేష్ గారు, చింతల కిషన్ పటేల్ గారు, ఇన్నారెడ్డి గారు, ఎస్ఎల్ గౌడ్ గారు, సయ్యద్ జమాలుద్దీన్ గారు, అహ్మద్ అలీ గారు, ఉమాపతి గారు, కొలగాని అనిల్ గారు, శ్రీనివాస్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్లు ఆకుల ప్రకాష్ గారు, బుచ్చిరెడ్డి గారు, మహాదేవుని భార్గవి విజయ్ గారు, నాగరాజు గారు తదితర అనేక మంది మహిళా నాయకురాలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ మార్కెట్ రోడ్ లో గల శ్రీ వెంకటేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 23 నుండి 29 వరకు జరగనున్నందున ఇక్కడికి వచ్చిన ఆలయ కమిటీ వారితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మీడియాతో అనేక అంశాలపై మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. అదృష్టం అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రంగురంగుల ముగ్గులతో, గంగిరెద్దులతో గొబ్బెమ్మలు పెట్టుకొని రైతుల పండుగగా మంచి వర్షాలు పడి పాడి పంటలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది గిద్దె పెరువన్ల స్వామి దేవాలయము. చాలా ప్రాచీనమైనటువంటి కరీంనగర్ పొలమేర్లలో ఆనాడు ఈ దేవాలయం ఏర్పడి చిన్నప్పుడు బండ్లు కట్టుకొని ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేటువంటి సాంప్రదాయం కలిగిన దేవాలయం. నగరం పెరుగుతున్న కొద్దీ ఈ బండ్ల సంప్రదాయం ఇక్కడ పోయినప్పటికీ ఇప్పటికీ కొత్తకొండ, ఐనవోలు, రకరకాల దేవాలయాల్లో బండ్ల పండుగ, బండ్ల జాతర ఊరేగింపు జరుగుతుంది. ఈ గిద్దె పెరువన్ల స్వామి ప్రాముఖ్యత, ఇక్కడ ఒక పుట్టకు సంబంధించిన మట్టి బొట్టు పెట్టుకుంటే దాని బలం డిఫరెంట్. కాబట్టి ఈ దేవాలయం చాలా పవర్ఫుల్. భక్తులందరినీ కూడా గిద్దె పెరువన్ల స్వామి పూజ కానీ, అదేవిధంగా సంక్రాంతికి, దసరాకు ప్రత్యేకమైన పూజలు జరగడంతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆనాడు ఊరి పొలమేరులో ఏర్పడ్డ ఈ దేవాలయానికి సంబంధించి అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతూ, తప్పకుండా ఆ సర్వేజన సుఖినోభవ భగవంతుడు అందరిపైన ఆశీర్వచనం ఉంచి అందరూ సుఖ సంతోషాలతో బతకాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాను. అటు అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి
ఇటు రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారంగా అభివృద్ధి చేసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఊర్లో పేదలకు అవసరమయ్యే ఇల్లు ఇవ్వడంతో పాటుగా 10 సంవత్సరాల్లో ఉదాహరణకు కరీంనగర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే పేదలకు ఒక్క ఇల్లు కూడా ఆ కోట శ్రీనివాసరావు సినిమా లాగా కోడి పైన కట్టి అందరికీ ఊరిచ్చినట్టు తప్ప ఒక్క 10 ఏళ్లలో ఒక్క ఇల్లు ఇవ్వలే. ఈరోజు ఆ మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్లే కాక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, రేషన్ కార్డులు అడిగిన వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, 29 రాష్ట్రాల్లో దేశంలో సన్న బియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ సన్న బియ్యం ఇవ్వడంతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలు అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణము, గతంలో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి లేని మహిళా సంఘాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా వడ్డీని ప్రభుత్వమే కడుతూ బస్సులకు యజమానం చేస్తూ, సోలార్ విద్యుత్ ఉత్పాదనకు వాళ్ళని యజమానం చేస్తూ, ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టి రకరకాలుగా మహిళల ఆర్థిక అభివృద్ధికి కష్టపడుతూ ఉన్నాం. రైతు బోనస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, గత పథకాలన్నీ కొనసాగిస్తూనే ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ అన్ని రకాల కార్యక్రమాలను కొనసాగిస్తుంది ప్రభుత్వం. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 200 యూనిట్లు పొందుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, 2 లక్షల లోపల రైతు రుణమాఫీ పొందినటువంటి వాళ్ళు కావచ్చు, ఉచితంగా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ విధంగా అనేక రకాలుగా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఇంకా భవిష్యత్తులో 1-2 మిగిలిపోయిన కార్యక్రమాలను కూడా రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో చేసేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని నిండు మనసుతోటి ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న స్థానిక పార్లమెంటు సభ్యుడు గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడినాడు. తప్పకుండా గతంలో 3 రైతు చట్టాలు తెస్తే ఏ విధంగానైతే వెనుకకు తీసుకోవాల్సి వచ్చిందో ఈరోజు ఉపాధి హామీ పథకంలో 60-40 షేర్ తోటి రాష్ట్రాల మీద బరువేసేటువంటి ఆలోచనను, పేరు మార్పుడు, మహాత్మా గాంధీ జాతి పితకు సంబంధించిన పేరు మార్పును యావత్ భారతదేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గాంధీ కుటుంబాన్ని, గాంధీ పేరును మరిపేయాలనో, చరిత్రను వక్రమార్చం చెప్పాలనో ప్రయత్నం చేస్తే అది అసాధ్యం. తాత్కాలికంగా ఎవరైనా భక్తులు, రాముడు, దేవుడుకు సంబంధించిన అంశం లేకుండా బతకలేని బీజేపీ ఆఖరికి మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేసినాం. ఊరూర్ల సంక్రాంతి పండుగ పూట మరొక్కసారి తెలంగాణ యావత్ గ్రామ సర్పంచులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ పథకం గ్రామీణ అభివృద్ధికి ఒక పెద్ద సపోర్టు. అటువంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లింక్ చేసి, పేరు మార్చి, పనుల విధానంలో మార్పు చేసి మొత్తంగా పథకానికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత విద్యా సంస్థలు మంకముతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగలఉట్టపల్లె కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ విద్యా సంస్థలు మంకముతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, కన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్. టీడీ న్యూస్ KNR, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.